చూడండి ఇక్కడ మనం ఇది మా స్కూల్ అండి, ఎంపీఎఫ్ స్కూల్ జాడుపూడి. ఈ జాడుపూడిలో పిల్లలకి కూర్చోవడానికి బల్లలు అవుతాయి. బల్లలు అలాగే నేర్చుకోవడానికి లెర్నింగ్ టేబుల్స్ లాగా కూడా పనికి వస్తాయి. ఇవి చూడండి ఇక్కడ నేను తీసుకున్న దీని మీద మేము పర్మనెంట్ మార్కర్ తో తలకట్టు గుర్తు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఎత్తం, ఏత్తం, ఐత్వం, వత్వం, ఓత్వం, ఔత్వం అనే గుర్తులు రాయించుకున్నాం. దానికి గుణంతాలు చెప్పడానికి సపోజ్ కా అనే ఒక అక్షరం గుర్తు తీసుకున్నాం. దీనికి తలకట్టుకు పెడితే కా అవుతుంది. దీర్ఘం దగ్గర తీసుకొస్తే కాకదిరంతే కా, కౌడు తెక్కి, కౌడు దిరం తెక్కి, కాకుం తెక్కు, కాకుం దిరం తెక్కు, కెకెత్తం తెక్కి, కెకేత్తం తెక్కి, కకైత్తం తెక్కై, కొకొత్తం తెక్కో, కొకోత్తం తెక్కో, కొకవుతుంది. అలాగే రా తీసుకోమంటే రా, రాదంతేరా, రాగుడు తెరి, రాగుడు దంతేరి, రాకుంతే. ఇలాగా సరళ గుణంతాలన్నీ నా పెట్టామనుకో, నాదంతేనా, నా ఉడితేని, నా ఉడిదంతేని, నా ఇలాగా ఈ అక్షరాలన్నీ మనం చిన్న అట్ట ముక్కల మీద ఇలాగ రాసుకుంటే ఈ గుణంతాలన్నీ కూడా ఈ గుర్తులు ఉపయోగించి పిల్లలు చక్కగా రాసుకోవడానికి ఉపయోగపడుతుంది.